మీరు సైడ్ వచ్చేయండి నా సైడ్ రండి నా మీరు రండి ముందు రండి అన్నా మీరు ముందుకు రండి అన్నా పక్కరా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి బడ్జెట్ని పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా దీనికి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ అన్ని విధాల ఆర్థికంగా అన్ని విధాల ముందుకు నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద, యువనేత నారా లోకేష్ గారి మీద ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో వెలసిన భువనేశ్వరి సమేత మూల
మూలస్థానేశ్వర ఆలయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆ నెల్లూరు ప్రజలు బాగుండాలా అని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామికి ఎలా జరుగుతున్నాయి, క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, సారు ఒక నిర్దిష్ట ప్రణాళిక మాకు గీయటం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము ఈరోజు దాదాపుగా ఇక్కడ 30,000 మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేసాము. ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ దాదాపుగా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఫ్రీ, ఒకటి 30 రూపీస్, ఒకటి 100 అని. దాదాపుగా భక్తులకి ఏది సౌకర్యం అయితే దాంట్లో భక్తులు త్వరగా దాదాపుగా స్వామికి 30,000 మంది కాబట్టి ఎంత వీలు అయినంత త్వరగా వాళ్ళకి అంత త్వరగా స్వామివారి దర్శనం అందించేలాగా మేము ఇక్కడ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అలాగే స్వామివారి అభిషేకాలు కూడా సామాన్య భక్తులకి ప్రత్యేకించి ఈసారి అభిషేకంను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.